గత వారం రోజులుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మార్కాపురం ప్రాంతంలో 4 రోజుల నుంచి ఎండవేడి అధికంగా ఏర్పడింది. ఏప్రిల్ నెల మొదటి వారమే ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో మే నెలలో ఎండ తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ 2వ వారం నుంచి ఎండ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది అనూహ్యంగా మార్చి మొదటి వారం నుంచి ఎండలు మండిపోతున్నాయి. గత 3 రోజుల నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఎండలు విపరీతంగా కాస్తుండటంతో మధ్యాహ్నం 12 గంటలకి రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈసారి నెల రోజుల ముందుగానే వేసవి ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటికి రావాలంటేనే ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇవేమి ఎండలు బాబోయ్ అనుకుంటున్నారు. ప్రజలు వేసవి ఎండ దెబ్బకు తట్టుకోలేక పుచ్చకాయలు, శీతల పానీయాలు, కొబ్బరి బొండాల వంటి షాపులకు తిరిగి దాహార్తిని తీర్చుకుంటున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు జిల్లా ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మాట్లాడతారు. నుంచే ఎండలు ఏప్రిల్ మొదటి నుంచే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మే జూన్లో కూడా ఇంకా ఎక్కువగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రభుత్వం మున్సిపాలిటీ వారు మంచినీటి చలివేంద్రాలు, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఎండల తీవ్రత బాగా ఎక్కువగా ఉంది. ముంజులు లేకపోతే వాటర్ మిలాన్, కోకోనట్ వాటర్, మజ్జిగ ఇలాంటివి తీసుకుంటే కాస్త చల్లగా ఉంటుంది, బాగుంటుంది. జాగ్రత్తగా ఎండల్లో తిరగకుండా సాయంత్రం పూట తిరిగితే బాగుంటుంది. ఎండలు బాగా మండుతున్నాయి. ఈ సంవత్సరం 2026 ఏప్రిల్ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయండి మా ఒంగోలు. దాదాపు 38-40 దాకా డిగ్రీల ఉష్ణోగ్రతతోటి ప్రజలు మధ్యాహ్నటప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారు. పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ. ఇది మే నెల, జూన్ నెలలో ఇంకా ఏ స్థాయికి వెళ్ళొద్దో అర్థం కాని పరిస్థితి. కానీ దీన్ని తగినటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ కొంచెం చల్లటి వాటర్ కానీ, మజ్జిగ కానీ, కొబ్బరి బొండాలు కానీ, తాటి ముంజలు కానీ ఇలాంటివి తీసుకుంటూ ఆల్కహాల్కి దూరంగా ఈ ఎండలకి కొంచెం నడవకుండా ఉంటే చాలా సేఫ్గా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. తర్వాతకి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. దీనికి సాధ్యమైనంత వరకు ఇళ్లల్లో ఉండి అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు. అదేవిధంగా వచ్చిన మజ్జిగ, ఇలా పుచ్చకాయ బద్దలు లాంటివి తీసుకుంటే చాలా జాగ్రత్తలు, ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా ప్రభుత్వం కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకొని
మన మజ్జిగ కానీ మా వాటర్ కానీ ప్లాంట్లాగా ఏర్పాటు చేస్తే ఇంకెంతో బాగుంటుందని మా అభిప్రాయము. దీనికి ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటుందని మేము కోరుకుంటున్నాము.